క్షీరసాగర మథనం జరగడానికి కారణం ఏమిటి? ఒకసారి దేవేంద్రుడు తన ఏనుగు మీద వెళ్తుండగా దుర్వాస మహర్షి అతనికి ఒక పవిత్రమైన పూలమాలను ప్రసాదంగా ఇస్తాడు. అయితే ఇంద్రుడు అహంకారంతో ఆ మాలను తీసుకుని ఐరావతం తల మీద పెడతాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కుతుంది. తన ప్రసాదాన్ని అవమానించినందుకు కోపించిన దుర్వాస మహర్షి దేవతలందరి శక్తిని, సంపదను కోల్పోయి నిస్తేజంగా మారిపోదురుగాక అని శపిస్తాడు. శాపం వల్ల దేవతలు బలహీనపడటంతో రాక్షసులు స్వర్గంపై దండెత్తి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తారు. తోచని స్థితిలో ఇంద్రుడు బ్రహ్మదేవునిపై ఆపై మహావిష్ణువును వేడుకుంటారు. విష్ణుమూర్తి ఒక ఉపాయం చెప్తాడు. సముద్ర గర్భంలో దాగి ఉన్న అమృతాన్ని సాధిస్తే మీరు మళ్ళీ శక్తివంతులు అమరులు అవుతారు. కానీ ఆ సముద్రాన్ని మదించడం ఒక దేవతల వల్ల కాదు. కాబట్టి శత్రువులైన రాక్షసులతో సంధి చేసుకోండి. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం మదించడాన్ని సిద్ధమయ్యారు. కవ్వమేమో మందపర్వతం అవుతుంది. తాడు వాసుకి పాము, ఆధారం మందర పర్వతం. సముద్రంలో మునిగిపోతుంటే మందర పర్వతాన్ని విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి తన వీపుపై పర్వతాన్ని మోస్తాడు. కేవలం అమృతం మాత్రమే కాదు, మదించినప్పుడు విలువైన ఉద్భవించాయి. ఆలాహలం, కామధేనువు, ఉచ్ఛ్రేశ్రవం, ఐరావతం, కౌస్తుభమణి, కల్పవృక్షం, మహాలక్ష్మి, ధన్వంతరి. విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తాడు.